బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్న గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమైంది. రక్షించాల్సిన కాకీలే భక్షకులుగా మారి ఒక సామాన్యుడి ప్రాణాన్ని బలి తీసుకున్నారనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను చాలా తీవ్ర రక్షణలో పడేశాయి. అసలు విజయవాడ పరిధిలో ఏం జరిగింది? సాయికృష్ణను లాకప్లో పెట్టి ఎలా చిత్రహింసలు పెట్టారు? ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేయడానికి స్వయంగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వేసిన స్కెచ్ ఏమిటి? ఈ ఘోరంపై జాతీయ మానవ హక్కుల సంఘం రంగంలోకి దిగడం సాధ్యమైపోయింది. ఎందుకు అంత తీవ్రంగా స్పందిస్తుంది? సిట్ దర్యాప్తులతో అసలు తేలిన షాకింగ్ నిజాలేంటో ఇదిగో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కేసుల్లో పోలీసులు అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా సాయికృష్ణ మరణ వార్త సోషల్ మీడియా వేదికగా చూస్తున్నందుకు ఎన్హెచ్ఆర్సీ రంగంలోకి దిగింది. జాతీయ మానవ హక్కుల సంఘం ఒక్కసారిగా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా మొత్తం మారిపోతుంది. పోలీసులు చేస్తున్న అరాచకాలు, వాళ్ళు మనుషులను చంపి ఏకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకుండా తుడిచిపెట్టే విధానంపై ఎన్హెచ్ఆర్సీ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జాతీయ మానవ హక్కుల సంఘం అంటే ఎన్హెచ్ఆర్సీ రంగంలోకి దిగడమే కాదు, గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలను సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ ఏపీ పోలీస్ బాసులకు గట్టి షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ డీజీపీతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్కు అత్యవసర ఆదేశాలు తక్షణమే జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసుపై ఇప్పటి వరకు జరిగిన విచారణ ఏంటి? ప్రస్తుతం సిట్ దర్యాప్తు ఏ స్టేటస్లో ఉందో తమకు తక్షణమే నివేదిక రూపంలో సమర్పించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. కేవలం ఒక మరణం మాత్రమే కాదు, ఇది కాకీల అత్యుత్సాహం, టార్చర్ వల్ల జరిగిన దారుణమైన ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘన అంటూ ఎన్హెచ్ఆర్సీ ప్రాథమికంగా నిర్ధారించింది. వారం రోజులుగా పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని డెడ్లైన్ విధించడంతో పాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు వర్గాల్లో ఈ దెబ్బకు వణుకు మొదలైంది. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఈ అంశాలను చూస్తూ అందరికీ సమాధానం చెప్పాలి. తాట తీయడమే అవుతుంది తప్పు చేసిన వాళ్ళకి. నిజానికి ఈ కేసు నీరుగార్చడానికి లోకల్ పోలీసులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారనే మాటలు వినబడుతున్న తరుణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ రంగంలోకి దిగాక నమ్మలేని నిజాలు కొన్ని వెలుగులోకి కూడా వస్తున్నాయి. సాయికృష్ణ పోలీస్ స్టేషన్లో చనిపోయిన తర్వాత చట్టపరంగా వెళ్లాల్సిన పోలీసులు ఒక పక్కా క్రిమినల్ గ్యాంగుల్లా మారి చేసిన అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ రిపోర్టు ప్రకారం సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే సిఐ నాగరాజు నేతృత్వంలోనే ఈ ఘోరం జరిగింది. లాకప్లో తీవ్ర హింస కారణంగా సాయికృష్ణ ప్రాణాలు కోల్పోగా ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి సిఐ నాగరాజు ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి ఒక భయంకరమైన ప్లాన్ వేశాడని, చట్టాన్ని రక్షించాల్సిన సిఐ నాగరాజు స్వయంగా సాయికృష్ణ మృతదేహాన్ని స్టేషన్ నుంచి రహస్యంగా తరలించి మాయం చేసేశాడు. ఒక ప్రభుత్వ అధికారి మృతదేహాన్ని మాయం చేయడంలో కీలక పాత్ర పోషించడం సిట్ దర్యాప్తులో ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా చేర్చడం మారిపోయింది కేసులో మొత్తం కూడా. ఈ కేసును చాలా లోతుగా తవ్వితే ఈ పోలీస్ స్టేషన్లో చట్టం కంటే ప్రైవేట్ దందాలే ఎక్కువగా సాగుతున్నాయనే విషయం చిన్న పిల్లాడిని అడిగినా చెప్పే ప్రయత్నానికి వస్తున్నారు. ఇప్పుడు సిఐ నాగరాజు అండతో హెడ్ కానిస్టేబుల్ అశోక్ అంట, అలాగే నానీలు, ఈ ఇద్దరు కూడా స్టేషన్లో సమాంతర సామ్రాజ్యాన్ని నడిపేవారట. సిఐ నాగరాజు పేరు చెప్పుకొని సివిల్ సెంటిల్మెంట్లు చేయడం, బాధితులను బెదిరించి వసూళ్లకు పాల్పడడం లాంటి కథలన్నీ ఇక్కడి నుంచే జరిగాయట. ఇందులో నాని హెడ్ కానిస్టేబుల్ గతంలో గన్నవరం, పటమట స్టేషన్లో తీవ్రమైన అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొన్న వ్యక్తి. ఆ ట్రాక్ రికార్డ్ చూసే ఇతడిని వీఆర్కు పంపించారు. అయినప్పటికీ వీరి ప్రవర్తన ఇంకా ఇక్కడ కూడా మారలేదు. సిఐ నాగరాజు తోడవడంతో అందరూ కూడా రెచ్చిపోయారు. ఇక తాజాగా సిఐ నాగరాజు అరెస్టు కాగానే అతనికి అత్యంత సన్నిహితుడైన సురేష్ అనే మరో నిందితుడు ప్రస్తుతం వీళ్ళంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పోలీసుల అండతో సాగిన ఈ ప్రైవేట్ మాఫియానే చివరికి సాయికృష్ణ అనే వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది అని సిట్ ఆధారాలతో సహా ఇప్పుడు సేకరించే కార్యక్రమం కూడా చేస్తుంది. తమ తప్పు దొరికిపోకూడదని పోలీసులు చేసిన మరో పెద్ద నేరం సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం చేయడం. పోలీస్ స్టేషన్లో సాయికృష్ణను ఏ రోజు రప్పించారు, ఎంత టార్చర్ పెట్టారు అనే ఆధారాలు కూడా ఎక్కడ మెయిన్ సీసీటీవీ డేటా పూర్తిగా డిలీట్ చేసేశారు. ఇప్పుడు ఈ డిలీట్ అయిన డేటాను రికవరీ చేయడం సిట్ ముందున్న అతిపెద్ద సవాల్. దీనిపై కూడా ఎన్హెచ్ఆర్సీ స్పందిస్తూ ఫుటేజ్ రికవరీకి ఎలాంటి సాంకేతిక చర్యలు తీసుకుంటున్నారు కూడా మాకు చెప్పాలి అంటూ వాళ్ళు అడుగుతున్నారు. మీరు లేదు రాదు అంటే సెట్ కాదు, మీరు వాస్తవాలు మాకు చెప్పాల్సిందే, మీరు చేసిన పెంటకు మీరు మా ముందు నిలబడి సమాధానం చెప్పాల్సిందే అంటూ ఎన్హెచ్ఆర్సీ గట్టిగానే బలంగానే ఇప్పుడు ఆగ్రహం చెందుతుంది.
రాజ్యాంగం ఇచ్చిన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న ఏ వ్యవస్థను కూడా చూస్తూ ఊరుకోబోమని, న్యాయం అనేది ఒకటి ఉంటుంది, ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఆ వ్యక్తి మర్డర్ చేసినాడా అనేది ప్రూవ్ చేయాల్సిన అవసరం మీరు కాదు. మీరు చేయాల్సిన పని కేవలం అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందుకు తీసుకుపోవాలి. కానీ విచ్చలవిడిగా కొట్టడము, ప్రైవేట్ హోటల్ రూమ్లలో కొట్టి చంపడం లాంటి చర్యలు చేయడం ముమ్మాటికి అది దుర్మార్గపు చర్యలే. అది ఒక అధికారుడు చేయాల్సిన, విధుల్లో ఉన్న అధికారులు చేయాల్సిన పని కాదు. అది రౌడీలు చేస్తారు, దొంగలు చేస్తారు. ఆ మాదిరిగా మీరు చేస్తున్నప్పుడు మిమ్మల్ని కూడా దొంగ అనక మరేమంటామంటూ ఎన్హెచ్ఆర్సీ చాలా వేగంగా ఇప్పుడు అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. తమ తప్పు దొరకకూడదని చెడిపేసిన ప్రతి అంశాలు వెలికి తీయాలని, తప్పు చేసిన వాడికైతే చట్టం ముందు శిక్ష పడేదాకా వదిలే పరిస్థితి లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక మరోవైపు న్యాయం కోసం పోరాడుతున్న సాయి కృష్ణ గారి తల్లి విజయలక్ష్మి స్థానిక పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆమెను బెదిరించకుండా పూర్తి రక్షణ కల్పించాలని, అలాగే బాధితులను ఇప్పటి వరకు ఎంత నష్టపరిహారం ఇచ్చారో లెక్క చెప్పాలి అంటూ మానవ హక్కుల సంఘం ఆదేశించింది. తప్పు చేసిన వాడు సామాన్యుడైనా, సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా చట్టం ముందు ఒక్కటే అని నిరూపించాల్సిన సమయం వచ్చిందని, ఒక సామాన్యుడిని చంపి శవాన్ని మాయం చేసిన కాకిలకు కోర్టు ఎలాంటి శిక్ష వేస్తుందో చూడాలి. డిలీట్ అయిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తే మరికొంతమంది పెద్ద తలకాయల పేర్లు బయటకు వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ కేసుపై మరికొన్ని రోజులు గడిస్తే కానీ క్లియర్ కట్గా దీనిపై ఎలాంటి అడుగులు పడతాయో చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా జరిగిన ఈ దారుణం నిజంగా చింతిస్తూ మళ్ళీ ఎవడు కూడా ఇలాంటి తప్పు చేయకుండా ఉండే అంత గొప్ప శిక్ష తప్పు చేసిన వాళ్లకు పడాల్సినదిగా కోరుకుంటూ ఈ వీడియోకి లైక్ కొడుతున్నాం. వీడియో నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా లైక్ కొట్టే కార్యక్రమం చేయండి.